రీసెంట్గా ట్రంప్ ఒక ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుండి ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఆయిల్ మీద ఆధారపడుతున్నాయి. కానీ అక్కడ సెక్యూరిటీ మాత్రం ఓన్లీ అమెరికానే చూసుకుంటుంది. అందుకే మీ ఆయిల్ మీరు కాపాడుకోవాలనుకుంటే మీ వార్షిప్స్ని పంపించండి, మేము సపోర్ట్ చేస్తామని ట్రంప్ మిత్ర దేశాలని డిమాండ్ చేస్తున్నాడు. కానీ ఇదంతా ఇరాన్ని దెబ్బతీయడానికి వేస్తున్నటువంటి ప్లాన్ అని మనందరికీ తెలుసు. ఇంతకీ ట్రంప్ చాలా వర్రీ అవుతున్నటువంటి ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఇదే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. జస్ట్ 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఈ నీటి మార్గం ఇప్పుడు ప్రపంచ దేశాలని 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. ఎందుకంటే ప్రపంచం యొక్క డైలీ ఆయిల్ సప్లైలో దాదాపు 20% ఈ రూట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుద్ది. సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ ఎకానమీ అంతా కూడా ఈ చిన్న దారి మీద డిపెండ్ అయ్యింది అనుకోవచ్చు. అందుకే ఈ ప్లేస్ని జగ్యులర్ వెయిన్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ అని పిలుస్తారు. అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ ప్లేస్ ఇప్పుడు యుద్ధ వాతావరణంతో నిండిపోయింది. దీనికి రీజన్ గత 2 వారాలుగా ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చూస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకుండా ఇరాన్ చూసుకుంటుంది. దీనివల్ల ప్రపంచ దేశాలకి ఆయిల్ అండ్ ఎల్పిజి సప్లై తగ్గిపోయింది. మీరు ఆల్రెడీ న్యూస్లో చూసే ఉంటారు కదా, జనాలు భయంతో పెట్రోల్ని బాటిల్స్లో కొనుక్కోవడం, గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి లైన్లో నిలబడడం, వీటన్నిటికీ కారణం ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ముందుగా స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయాలి కాబట్టి అసలు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఎలా ఫామ్ అయ్యింది అన్నది ఫస్ట్ తెలుసుకుందాం. రఫ్గా ఒక 50 మిలియన్ల సంవత్సరాలకి ముందు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నార్త్ వైపు చాలా స్పీడ్గా ట్రావెల్ చేసింది. స్పీడ్ అంటే అప్రాక్సిమేట్గా సంవత్సరానికి 20 సెంటీమీటర్లు అన్నట్లు ట్రావెల్ చేసుకుంటూ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ని ఢీ కొట్టింది. సో అలా ఢీ కొట్టినప్పుడు జనరేట్ అయిన ఫోర్స్ వల్ల దగ్గరలో ఉన్న అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ కూడా పక్కకి జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముసందాన్ అనేటువంటి పర్వతాలు బద్దలైనవి. ఈ పర్వతాలు బద్దలైన చోట ఒక లోతైన లోయ లాంటిది ఏర్పడింది. ఆ లోయలో సముద్రపు నీరు వచ్చి చేరింది. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ఇది చాలా న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక చోక్ పాయింట్. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ప్రజెంట్ ఇరాన్కి, ఒమాన్కి మధ్యలో ఉంది. అది అంత క్లియర్గా వంకరగా కనిపిస్తుంటే స్ట్రైట్ అని ఎవరి పేరు పెట్టారు భయ్యా అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ స్ట్రైట్ అంటే ఇరుకైన అనే మీనింగ్ వస్తుంది. అలాగే హర్మూజ్ అన్న పేరు ఎలా వచ్చిందనడానికి 2 ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ జొరాస్ట్రియనిజంని ఫాలో అయ్యేవాళ్ళు. ఈ మతం వాళ్ళు అహూరా మజ్దా అనే దేవుణ్ణి పూజిస్తారు. ఆ అహూరా మజ్దా పేరు నుంచి హర్మూజ్ అనే పేరు వచ్చిందని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక రెండోది, హర్మోగ్ అనే పదం నుండి హర్మోజ్ అనే పేరు వచ్చిందని కూడా అంటారు. హర్మూగ్ అంటే ఖర్జూర పండ్లు ఉండే ప్రదేశం అని అర్థం. 10th సెంచరీ నుండి 17th సెంచరీ వరకు ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ హర్మూజ్ అనే పేరుతో ఒక పెద్ద రాజ్యం ఉండేది. అప్పట్లో ఇక్కడ ఇంకా ఆయిల్ లేదు, కానీ స్పైసెస్, సిల్క్ లాంటి లగ్జరీ గుడ్స్కి ఒక పెద్ద ట్రేడింగ్ హబ్లా ఉండేది. ఆ టైంలోనే సెంట్రల్ ఏషియా నుండి వచ్చిన బాదం లాంటి కర్దేనియా ఫుడ్ ఐటమ్స్ కూడా హర్మూజ్ మార్కెట్స్లో దొరికేవని చెప్తారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఎలా అయితే ఆయిల్ గురించి యుద్ధాలు జరుగుతున్నాయో అప్పుడు కూడా ఈ ప్లేస్ మీద కంట్రోల్ కోసం పోర్చుగీస్ వాళ్ళు, ఓట్టోమన్స్ అండ్ బ్రిటిష్ ఎంపైర్ మధ్య చాలా యుద్ధాలు జరిగినాయి. కానీ 1908లో అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడే సీన్లోకి ఆయిల్ ఎంట్రీ ఇచ్చింది. 1908 సంవత్సరంలో ఒక బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ ఇరాన్కి వచ్చాడు. అతని పేరు విలియం నాక్స్ డార్సీ. ఇరాన్లో ఆయిల్ రిజర్వ్స్ కోసం వెతికాడు. మస్జిద్ సోలమన్ అనే చోట అతనికి ఫస్ట్ టైం ఆయిల్ దొరికింది. సో అక్కడ ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇదే తర్వాత కాలంలో బ్రిటిష్ పెట్రోలియం, బీపీ లాగా మారింది. అప్పట్లో బ్రిటిష్ నేవీకి లీడర్ విన్స్టన్ చర్చిల్. ఆయన ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే షిప్స్ని బొగ్గుతో కాకుండా ఆయిల్తో నడిపించాలి అనుకున్నాడు. అప్పటి నుండి ఆయిల్కి ప్రపంచం అంతా కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఈ ఆయిల్ అంతా కూడా మిడిల్ ఈస్ట్ నుండి బయట దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. కానీ బయటికి రావడానికి కేవలం ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది. ఆ దారే మన స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. చుట్టూ ఉన్నదంతా కూడా సముద్రమే కదా, స్పెసిఫిక్గా ఇక్కడి నుండి అయితేనే బెస్ట్ అని ఎలా డిసైడ్ చేశారో డౌట్ రావచ్చు. రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా పెద్ద పెద్ద షిప్స్ని యూజ్ చేస్తారు. వాటిని వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్, విఎల్సిసి అని పిలుస్తారు. సో ఇలాంటి భారీ షిప్స్ ట్రావెల్ చేయడానికి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఇక్కడ నీరు చాలా లోతుగా ఉంటుంది అని, కాబట్టి పెద్ద షిప్స్ వెళ్ళడానికి వీలవుతుంది. రోజుకి సుమారు 20 మిలియన్ల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ నుండి వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం యొక్క డైలీ ఆయిల్ అండ్ గ్యాస్ యూసేజ్లో 20% ఇక్కడ నుండి వస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 1980sలో ఇరాన్ అండ్ ఇరాక్ దేశాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు ఆ 2 కంట్రీస్ మెయిన్ టార్గెట్ చేసింది ఆపోజిట్ కంట్రీస్కి చెందినటువంటి ఆయిల్ షిప్స్ని. ఎందుకంటే 2 దేశాల ఎకానమీ కూడా పూర్తిగా
ఆయిల్ మీదే డిపెండ్ అయింది. దీన్ని ట్యాంకర్ వార్ అని కూడా పిలిచేవారు. అప్పుడు కూడా అమెరికా మధ్యలో ఎంటర్ అయింది. ఏదో పెదరాయిళ్లాగా పంచాయతీ చేసి సర్ది చెప్పింది. అయితే ఈ ట్యాంకర్ వార్తో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఎంత డేంజరస్ చోక్ పాయింట్ అన్నది ప్రపంచానికి పూర్తిగా అర్థమైంది. కానీ అమెరికాకి అర్థం కాలేదనుకుంటా. అందుకే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది మరి. ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ యుఎస్ అటాక్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇరాన్ కూడా గట్టిగానే ఆన్సర్ చేసింది. అందులో ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని ఇరాన్ బ్లాక్ చేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్జాబా ఒక ఆర్డర్ పాస్ చేశాడు. యుఎస్, ఇజ్రాయెల్ మరియు వాళ్ళ మిత్ర దేశాలకి చెందిన షిప్స్ ఏవి కూడా ఇక్కడ నుండి వెళ్ళకూడదు అని. పర్మిషన్ లేకుండా ఇక్కడ నుండి వెళ్ళే ప్రతి షిప్ని వాళ్ళు టార్గెట్గా డిక్లేర్ చేస్తామని చెప్పారు. దీనివల్ల హర్ముజ్ దగ్గర షిప్స్ రాకపోకలు తగ్గిపోయినాయి. సో ఆటోమేటిక్గా ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ $100 నుండి దాటిపోయింది. అయితే డ్యామేజ్ అక్కడితో ఆగిపోలేదు. ఈ యుద్ధంతో అసలు సంబంధం లేనోళ్ళు కూడా ఇక్కడ బలైపోయారు. మయూరి నరి అనే థాయిలాండ్ దేశానికి చెందిన ఒక కార్గో షిప్ ఉంది. మార్చి 11న ఈ షిప్ యుఏఈ నుండి ఇండియాలో ఉన్నటువంటి కాంద్లా పోర్ట్కి స్టార్ట్ అయింది. ఈ షిప్ పైన ఇరాన్ అటాక్ చేసింది. షిప్ వెనక భాగంలో పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. 20 మంది క్రూ మెంబర్స్ని ఒమన్ దేశానికి చెందిన నేవీ కాపాడింది. కానీ ఇంజిన్ రూమ్లో పనిచేస్తున్నటువంటి 3 మాత్రం ప్రాణాలని కోల్పోయారు. చిత్రం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ వరల్డ్లోనే మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్. ఎందుకంటే ఈ దారిని కాపాడుకోవడానికి ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాల నేవీ అంతా కూడా కలిసి ఉంటాయి. కానీ ఇంత సెక్యూరిటీ ఉన్నా సరే ప్రాణాలను కాపాడుకోవడం కష్టమైపోతుంది. దానికి కారణం ఎసిమెట్రిక్ వార్ఫేర్. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఒక చిన్న ఆయుధంతో పెద్ద నష్టాన్ని కలిగించడం. ఇరాన్ దగ్గర చిన్న చిన్న ఫాస్ట్ బోట్లు, డ్రోన్లు ఉన్నాయి. వాటి కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. కానీ ఇవి కొన్ని లక్షల డాలర్ల ఖరీదు చేసేటువంటి పెద్ద పెద్ద షిప్స్ని పేల్చేయగలవు. ఇంకోటి ఏంటంటే సీ మైన్స్. నీటి లోపల దాచి ఉంచే బాంబుల్ని సీ మైన్స్ అని పిలుస్తారు. వీటిని కనుక్కోవడం చాలా కష్టం. అందుకే ఎన్ని యుద్ధ నౌకలున్నా వ్యాపార నౌకలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నాయి. సో ఇలా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ బ్లాక్ అవ్వడం వల్ల ఇండియాలో కూడా కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. కానీ రీసెంట్గా ఇండియా అండ్ ఇరాన్ అడ్మినిస్ట్రేషన్స్ మధ్య జరిగినటువంటి చర్చల వల్ల ఇరాన్ కేవలం ఇండియన్ షిప్స్కి ఒక ప్రత్యేకమైన మినహాయింపు ఇచ్చింది. దీంతో మార్చి 14, 2026న 2 ఇండియన్ ఎల్పిజి గ్యాస్ ట్యాంకర్లు సేఫ్గా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని క్రాస్ చేసినాయి. ఈ టెన్షన్ టైమ్స్లో ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక చైనా విషయానికి వస్తే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చైనా గవర్నమెంట్ పైన ప్రెషర్ తీసుకొస్తున్నారు. మీరు కూడా మీ వార్షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్కి పంపించండి, లేకపోతే మీ ఎకానమీ కూడా దెబ్బతింటుంది అని ట్రంప్ చైనాకి వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనేది కేవలం 2 సముద్రాలని కలిపే ఒక చిన్న నీటి మార్గం మాత్రమే కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక నాడి లాంటిది. ఇక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంటే ప్రపంచంలో పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు కంట్రోల్లో ఉంటాయి. ఇక్కడ యుద్ధం జరిగితే దాని ప్రభావం ప్రపంచంలోని ప్రతి ఒక్కరి మీద పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వరల్డ్ లీడర్స్ తొందరగా రియలైజ్ అయ్యి ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పవర్ కోసం స్టార్ట్ అయిన యుద్ధం పెట్రోల్ షార్టేజ్కి రీజన్ అయింది. ఈ షార్టేజ్, ఆ యుద్ధం రెండూ కూడా ఎంత ఫాస్ట్గా ఎండ్ అయిపోతే అంత మంచిది. ఇంకో క్రైసిస్ని ఫేస్ చేయడానికి ఏ కంట్రీ కూడా రెడీగా లేదు అన్నది హార్ష్ రియాలిటీ. సో ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.